నమస్కారం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఇన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్. ఈరోజు మన స్టూడియోలో ఒక కార్యక్రమం జరుగుతుందండి. రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్ అందరికి తెలిసిన విషయమే. సర్పంచ్ ఎన్నికల్లో కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. కానీ ఈరోజు మన స్టూడియోకి విజయవంతంగా ఓడిపోయిన ఒక సర్పంచ్ గారిని, మాజీ సర్పంచ్ గారిని పిలుస్తున్నామండి. తన బాధ ఏంటి? ఓడిపోవడానికి గల కారణాలేంటి? అతనిచ్చిన హామీలేంటి? ఎక్కడ విఫలమయ్యాడు? అన్నీ ఒకసారి తెలుసుకుందాం. అతనే మన పెంటయ్య గారు. పెంటయ్య గారు రండి సార్. వస్తే బాగున్నారండి? బాగున్నా. సార్ మీ చైర్ మీరు తెచ్చుకోండి సార్ ప్లీజ్. అందరి ముందు పరుగు పోయిందిగా. అదే వస్తున్నారు. ఓల్రెడీ ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? అరే నువ్వు ఇట్రా ఇటు సైడ్ రా. నిలబడేది కూడా చెప్పాలరా నీకు? ఏందన్నా అంత గరం అవుతున్నావు? ఎవరన్నా ఆయన? ఈడు పెద్ద దీని గురించి చెప్పేది ఏం లేదు ఆడ. ఏముంటది? ఓకే, చెప్పండి పెంటయ్య గారు. ఎందుకంటే ముఖంలో చాలా బాధగా అనిపిస్తుంది. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఓడిపోవడానికి కారణాలు అంటే హామీలు ఇచ్చినా కానీ జనాలకు డబ్బు ఇవ్వలేకపోయినా. ఓకే, నాకు అదే పెద్ద బాధ అయిపోయింది ఇప్పుడు. ఒకసారి ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళి కనుక్కున్నారా కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే ఓడిపోయిన తర్వాత వెళ్దామని అనుకున్నా కానీ పక్కన ఉన్న కొందరి వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఏ ఏ బాబు ఎవరయ్యా ఆయన? ఎవరిని పిలిపించుకున్నారు? ఏ బాబు పక్క జన్ను. కాదే ఏ బాబు పక్క జన్. ఇది స్టూడియోనా లేకుంటే ఉంటుంది సార్ ఏం సరేనా? ఈరోజు వస్తాడు నన్ను పిలిచినావా ఊరందరిని పిలిచినావా వీళ్ళకి? ఈయనేం ఓడిపోయిన సార్? బాధలు నేను వస్తే ఓడోడు మధ్యలోకి అదిగా సరేనా? ఏదో తిననీకి వచ్చిన హోటల్కి వచ్చిందా ఏంది? కొంచెం మేనేజ్ చేసుకోండి. ఈ నీ భోజనాలు తగలయ్యా. ఆయన ఓడిపోయిన బాధలు ఉన్నాడయ్యా, కొద్దిసేపు లాగు. సార్ మీరు చెప్పండి సార్. ఏం పెట్టలేదు దొంగ అట్లే తీసుకొచ్చినాను. ఏం సార్ ఇది? ఇదేదన్న ఏదైనా మర్యాద? తిండి పెట్టలేదంట. గెలిచేదాకా ఒకటే పని వచ్చింది. మొత్తం ఆంకేలు ఒకటి వేసిన తర్వాత ఏముంటుంది నా బాధ. కొన్ని నువ్వు కూడా ఆలోచించుకోవాలి అయ్యా. పాపం ఆయన ముఖం చూడు ఎంత బక్కగా అయిపోయాడు. మాకు అవన్నీ తెలియదు. ఇంకో వీళ్ళే ముఖ్య కారణం. ఇక్కడ పెంచుకున్నారు. కొంచెం చూసుకోండి. మొత్తం పోయింది. సరేనండి. నేను లేకుండే నాది కూడా సరే, మొత్తం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఆడియన్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, చాలా మంది ఓడిపోయిన తర్వాత బయటికి రారు జనాలు. అయ్యో వద్దయ్యా తమ్ముడు వద్దు, అక్కడికి వెళ్ళు. ఈ స్టూడియో లేదా పాలు తేనెలకు ఒకటే నీళ్ళ డబ్బాలు అన్నం గిన్నెలు తీసుకోరా బాబు. అరే ఇంటర్వ్యూ లేకుంటే ఇదేమన్నా సంతనారా బాబు? సారీ సారీ ఫ్రెండ్, సారీ సారీ మార్కెట్ మొత్తం ఈయన ఉందిగా. సారీ సారీ ఏం స్టూడియో నీది కూడా గమ్మత్తే ఉంది. నన్ను పిలిచిన మేనేజర్ ఎవరైనా ఎవరు వచ్చినా బాధ తీసుకెళ్ళదు. పట్టుకొస్తున్నాయి నువ్వు. దిమాగ్ లేకుండా అసలుకి పంపించేసే లేకపోతే నేను వెళ్ళిపోతా స్టూడియోకి. సారీ, మీరు బాధపడకండి సార్ ప్లీజ్. ఫోన్ అనుకుంటున్నావుడా? నేను ఏదో ఒకసారి అడిపోవచ్చు. ఫోన్ పడతాను పాలు తేనెలు పట్టుకొని వస్తున్నావు. చెప్ స్టూడియో బాగాలేదు అనేది. సరే సరే, సారీ అండి, తప్పుగా అనుకోకండి. నార్మల్గా ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది సర్పంచ్లు బయటికి రావడానికి భయపడతారు కదా. మీ ఎక్స్ప్రెషన్ అనేది చూడాలి. కొంచెం స్పెట్స్ తీస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? ఏడ్చి కొంచెం కళ్ళు ఎర్రగా అయినట్టున్నాయి. స్పిట్స్ అనేది అలవాటే లేదు. ఓడిపోయిన తర్వాత బాధను మొత్తం దాచుకోవడానికి స్పిట్స్ అడ్డంగా పెట్టుకున్నాను. అరే ఏందయ్యా ఆయన మేనేజర్? అక్కడ వెళ్ళవా? ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ తీసుకెళ్ళు. సారీ సారీ ఫ్రెండ్స్, స్టూడియో లెక్క లేదు ఇది అసలు. సారీ అండి, తప్పు అనుకోకండి. ఇంకా అంతే, ఇంకా ఓడిపోతే అట్లనే ఉంటుందండి. మేము ఓడిపోయినా కూడా అలాగే చేస్తారు వాళ్ళు. మీరు ఓడిపోయారు కదా, మినిమం కామన్ సెన్స్ లేవు వాళ్ళకి. ఈసారి నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మనం గట్టిగా వస్తున్నాం, ఓకేనా? సో చెప్పండి సార్. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు, మంది ఇచ్చారు, కానీ ఓటు మాత్రం వేరే వాళ్ళకి వేసామంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? వేరే వాళ్ళకి ఇచ్చినంటే నేను కూడా అన్ని ఇచ్చేసిన, కానీ మొత్తం ఉన్నప్పుడు ప్రజలంతా నాతోనే ఉండే గెలిచేదాకా. నా బట్టి అందరూ వాళ్ళ దిక్కు ఏం లేదు. ఒక మా అంటే ఒక 50 మంది దాకా, 200 మంది దాకా ఉండే. మేనేజర్ గారు, రెండు పక్కన మేము ఇంటర్వ్యూ చేయాలా లేదండి? డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. మీరు సైలెంట్ ఉండాలి. నేను తీసుకొచ్చిన ఎందుకు తీసుకొచ్చినావు ఒకటే నిలబెట్టాను ఇక. చెప్పండి పెంటయ్య గారు, అంటే మీరు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఏందంటారు? ప్రజలు బురద చల్లుతున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? ఓడిపోవడానికి ముఖ్య కారణం అంటే ప్రజలు మన సైడే ఉన్నారు, కానీ వాళ్ళని డైవర్షన్ చేయడానికి మనతో పాటు కొందరు తిరిగిన వాళ్ళు మనకే వెన్నుపోటు లెక్క పొడిచారు. ఓకే, కానీ మీరు కూడా అలా నమ్మడం కూడా అంటే మనతో ఒక 2-3 సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తులు అందరూ. కానీ ఇక్కడ నుంచి అంటే నేను ఒక 2 సార్లు 3 సార్లు గెలిచిన. అవును. ఈసారి కూడా వద్దు అని నార్మల్ ఉందాం అనుకున్నాం. చాలా అట్లా ఉంటుంది, నువ్వే ఉండాలని ఇళ్ళ పెద్ద మనుషులు అందరూ మనకు సపోర్ట్ చేసి సరే అని మళ్ళీ నిలబడ్డాను నేనే.
కానీ మాకు తెలిసిన సందేశం ఏంటంటే మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నార్మల్‌గా. ప్రతి సర్పంచులు క్యాంపెయిన్స్ బాగా చేశారు. ప్రతి నియోజకవర్గం వెళ్లి అక్కడ మాట్లాడడము, కొన్ని హామీలు ఇవ్వడము, ప్రజల ఉద్దేశం తెలుసుకోవడము. కొంతమంది డబ్బులు పంచుకున్నా కూడా వాళ్ళు గెలిచారు. మీరు డబ్బులు పంచి కూడా ఎందుకు ఓడిపోయారు? వాళ్ళంటే డబ్బులు తీసుకున్నారు. అయితే హామీలు అనేది వాళ్ళ లెక్క నేను ఎక్కువ ఇయ్యలేకపోయినా. ఉన్నదే చెప్పిన అట్లా. ఓకే. వాళ్ళు ఏంటంటే నాకన్నా ఎక్కువ ఆశ చూపించారు. ఓకే. ప్రజలు అనేది వాళ్ళ వైపే సరే మొగ్గు ఏం సార్ చూపారు. ఈయన బాధ ఏం సార్ ఈయన? కళ్ళలో చూడకు ఏయ్ సార్ని కళ్ళలో చూడకు అద్దాలు ఫస్ట్ కళ్ళలో చూసుకుంటా పట్టుకోరంటే అద్దాలు పెట్టుకుంటారు. నేను ఇప్పుడు కళ్ళలో పక్క పొంటి చూడకపోతే డబ్బులు ఎక్కడ చూడాలండి? సార్ ఇంటర్వ్యూ చేయాలా వద్దండి? మీరు పక్క కళ్ళలో పొంటి చూస్తున్నారా మీకు ఒక మర్యాద ఉంది. ఆ మర్యాద నిలుపుకోండి సార్. ఏం సార్ నన్ను తిడుతున్నారు ఎలక్షన్ యాంకర్ని అప్పుడు పట్టుకొని? ఇట్లనే తిడితే మొత్తం పట్టుకొని వస్తాయి. ఏదో ఇంటర్వ్యూ ఉన్నప్పుడన్నా ఆడ పక్కకుండా ఈడ కూడా నా పక్కకు ఉంటాడేమో అనుకుంటే మొత్తం ఈడ కొడుతుంది. సరేనండి. ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయితేట్టే ఉంది మన వల్ల. కొంతమంది అమ్మాయిలకి మీరు స్కూటీలు అవన్నీ కొనిస్తా అని చెప్పారంట. అట్లా తప్పుడు హామీలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. నమ్మశక్యం లేదండి. చాలా ఖర్చు అవుతుంది. అంటే మేము మొత్తం అది బాండ్ పేపర్ ఇవ్వ అని నార్మల్ ఎలక్షన్ సీజన్ లో ఇచ్చేది మేము ఇస్తాం అంతే. పెద్ద ఏం లేదు. అరే ఇంటర్వ్యూ మొత్తం ఏంటండి బయట మీరు బయట బాగా నువ్వు పడేసి ఫస్ట్ ఓడాడు ఒకటే ఏంటి సార్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి బయట బాడీ గార్డ్ని? పంపించేసి. మేనేజర్ గారు మన సైడ్ కూడా తప్పు ఉందండి. మీరు ఇలాంటి వాళ్ళని ఎందుకు తెస్తున్నారు మధ్యలో? అతను ఎవరు? ఏంటి మన స్టూడియో కదా అతను? మరి ఎవరు రానిచ్చారు అతన్ని? సెక్యూరిటీ బయట గుంజుకెళ్ళి అతన్ని ఒకటే డిస్టర్బ్ బయట నువ్వు చేస్తున్నాడు. తీసేయాలి. ఇదంతా మనకు చెప్పొద్దు. నేను చెప్పేదాకా నువ్వు ఉంటావా? అది చూసుకోవాలన్నా ఇట్లా చూస్తున్నా సరే సరే. వదిలేసేయి నువ్వు కానీ. పోన్లేండి సార్. అయితే మరి ఇట్లా ఇప్పటికే frustration ఉంటుంది. ప్రజలు ఏమంటున్నారంటే ఇట్లా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెంచడం కూడా కరెక్ట్ కాదు కదా. మన చేతులు ఏదైతే ఉందో అది మాత్రమే చేయాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరు స్కూటీలు అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ, 100 కోట్లు అవుతాయి. మీ దగ్గర లేదు కదా అంత ఆస్తి. నమ్మకం లేక ఓడిపోయారు అంటున్నారా? నమ్మకం లేకనే ఓడిపోయినట్టు. హామీలు అనేది నేను ఓకే. అందరికన్నా చాలా చక్కగా పడిందండి మరక. ఏంటి సార్ ఈయన? ఇంటర్వ్యూ తీస్తాను నా మీద చేసి దాకా ఏం చేస్తున్నావు పక్కన నుండి నువ్వు అది వేయొద్దు మాకు రూల్స్ ఉంటాయి కొన్ని చెప్పాయన గట్టిగా చెప్పాలి నువ్వు అంతే. మాకు rules జస్ట్ నువ్వు ఉంటాయి. మాట్లాడాలి వెళ్ళిపోవాలి. సార్ మీరు తప్పుగా అనుకోకండి సార్. మీరు కళ్ళలో చూడొద్దు మాకు రూల్స్ ఉంటాయి. సార్ ఫస్ట్ ఆ జిబ్బు పెట్టుకోమన్నాను సార్ ఫస్ట్. ఆ మీవు నొక్కినప్పుడు పోయింది నువ్వు అంతకే ఉన్నది ఆయన చెప్పేదాకా పెట్టుకో ఏదో కాదు ఒకటి. సార్, మీకు మిమ్మల్ని మర్యాద ఇచ్చి ఇంత దూరం పిలిపించాను స్టూడియోకి. కానీ ఇట్లా నా మీద చేయించడం కరెక్ట్ కాదండి. ప్రజలు కూడా చూస్తున్నారు. మీరు సర్పంచ్ అయ్యిండి ఓడిపోయారు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓడిపోతే ఏంటంటే ఇప్పుడు ఏంది ఓడిపోతే ఏంది ఓడిపోవడం తప్పే కదండి. ఓడిపోతే ఏంది ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయాడు నువ్వు నేను చెప్తే తీయను. నువ్వు అడిగే అంతే మనోడు ఏం ఓడిపోయి క్వశ్చన్ ఓడిపోయి అడగాలనుకుంటున్నావు ప్రతిసారి అడగాలి ఓడిపోయినా చెప్పాలంటే వెళ్ళిపోవాలి. అంత మేము టైం ఎందుకున్నాం? వేస్ట్ నాకు అర్థమవుతలేదు. మీరు ఓడిపోవడానికి వీళ్ళు ఇలాంటి వాళ్ళే కారణం అనుకుంటండి నిజంగా. మీరు కూడా ఈ ఏం రోజు మాట్లాడుతున్నావు మేము ఎందుకు కారణం అవుతాం నేను తెలుగే నేను అన్న మాట్లాడుతున్నాను. పాడగారిని అన్నని ఎవ్వరిని ముట్టనియ్యా నా అన్నని ఎవడని ముట్టాలంటే ఫస్ట్ నన్ను ముట్టాలి ఓకే సారీ నువ్వు ఇంటర్వ్యూ చేయి సరే, కానీ ముట్టుకో కొంచెం కన్నాల మర్యాదగా కన్నాల మాట్లాడతాను. చూడకు సరే పెంటయ్య గారు, అంటే నాకు తెలిసిన ఏంటంటే మీరు మీ కింద పనిచేసేటోళ్ళకి జీతాలు కరెక్ట్ ఇవ్వరని నేను విన్నాను. ఎవరు చెప్పారు నీకు జీతాలు ఇయ్యరని అన్న జీతాలు ఇయ్యరని ఎవరు చెప్పారు నాకు ఇస్తాడు నువ్వు నాకు- నేను ఆ, చెప్పేదాకా ఆగనా? నాకు ఇస్తాడు పెంటయ్య గారు, మీ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉందండి. ఇది ఒక సంవత్సరం ఓడిపోయినా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మా ఆశ. కానీ ఇలాంటి అనుచరులను పక్కన పెట్టుకోకండి. చూశారు కదా ఎట్లా అవును. మిస్బిహేవ్ చేస్తున్నారు. ఏయ్, సరే నువ్వు మేనేజర్, పక్కన మనం Security పక్కన గారు. వచ్చారా బాబు ఫస్ట్ తీసుకో. సారీ ఫ్రెండ్స్, చిన్న డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. ఇట్రా, ఇటు తప్పుగా అనుకోకండి. ఈరోజు పెంటయ్య గారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఇలాంటి ఆటంకాలు అడ్డుకోవాల్సిందే, ఏమనుకోకండి. సో పెంటయ్య గారు, మీరు చెప్పండి. అంటే ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఇట్లా కొన్ని తప్పుడు హామీలు ఇవ్వడము, తర్వాత మీకున్న పని చేసేటోళ్ళని మీరు సరిగా ట్రీట్ చేయరంట. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయండి, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. మీకు కావాలంటే చూపిస్తాం జనాలకి. ఎప్పుడు చూసినా కూడా జేబులోకి నుంచి ₹1 తీయడు, కానీ వేరే వాళ్ళు మాత్రం ఫ్రీగా తినిపోతాడు. తర్వాత జీతాలు కరెక్ట్ ఇవ్వరని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటండి? మా సమాధానం దానికంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఎలక్షన్లు అనేది చాలా మంచిగా ఇష్టం, మనతో పాటు అందరూ ఉన్నారు. కానీ మనతో ఉన్న వాళ్ళే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో ఏమైతే నన్ను క్వశ్చన్ అడుగుతున్నావో సేమ్ జనాలకు అట్లాంటి ప్రచారం చేసిరు కాబట్టి నేను ఈ రోజు ఓడిపోవడానికి కారణం మెయిన్ అయిందని నా ఉద్దేశం. అట్లా ఓకే. మీకు ఈ ఎన్నికల్లో ఎంతవరకు మీరు నష్టపోయారండి డబ్బుల పరంగా ఇన్వెస్ట్మెంట్ డబ్బుల పరంగా అంటే అది బాగానే నష్టపోయినామండి. ఈ ఎలక్షన్లో చాలా ఖర్చు అయింది. నేను ఇప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఏనాడు వాళ్ళు ఇంత ఖర్చు అనేది. అంటే మీరు కూడా నమ్ముతారా? కొంతమంది ప్రజలు డబ్బులు తీసుకొని వాళ్ళని నేను ఓటేస్తున్నారు. ఏమనలేను. అంటే అంటే డబ్బులు తీసుకునడం డబ్బులు అనేది తీసుకొని ఓటేయడం కరెక్టే అంటారా మీరు? కరెక్ట్ ప్రజలకి కాదు ఏం అది. చెప్తారు? కాదు అది. అందుకోసం అనేది నేను కూడా డబ్బులు అనేది పంచలే. హామీలు అనేది నేను ఇస్తాను. కానీ దాన్ని ఏం చేసారు ఆపోజిట్ క్యాండిడేట్లు మన దగ్గర నా దగ్గర ఉన్న వ్యక్తులు పైసలు కట్టలేనా అన్న ఇంకా
అని అడుగుతున్నాను ఫోన్ చేసి. అరే బాబు సీరియస్ ఇంటర్వ్యూ నడుస్తుంటే నీదేంద్ర మధ్యలో ఉండు గమ్మునుండు. సార్ ఏం సార్ పొద్దున తినిపించలేదా మీ అనుచరుడికి అలా చేస్తున్నాడు? తినిపోయి అంటాడు 10-15 రోజులు ఎలక్షన్ క్యాంపింగ్ లో రోజు తిన్నాడు. ఓకే 5-6 రోజుల నుంచి చుడిపోయిన బాధలు నేను ఎక్కడో పోయినా ఓకే మనోనికి తినలేనేమో ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూనే ఉండవు. ఓకే ఇప్పుడున్న సో పరిస్థితి నేనే తినలేకపోతున్నా బాధలు అంత అదే బాధ అర్థం. stress. పర్వాలేదండి కొన్ని రోజులు ఏయ్, చెప్పినాగా ఇప్పటిదాకా ముట్టుకోక అన్నానని. ఓదారుస్తున్నానండి. నువ్వు పక్కకు జరుగు, చెప్పండి నేను సార్ మీరు కొంచెం. అరే 5 నిమిషాలు అయిపోతే సార్ పోవచ్చు అంటే అయిపోతుంది మీరు కదా. చెప్పండి సార్, ఎందుకంటే కొంతమంది జనాలు తెలివిగా ఉన్నారండి. రాజకీయ నేత దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఓటేస్తున్నారు. అవును ఇప్పటికైనా మారాలంటారా జనాలు? 100% మారాలండి. అది మారితేనే మంచిది అనేది నేను ఉద్దేశం. ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ సంవత్సరమైనా నేను డబ్బులు మంచిది అయితే లేదు. హామీ అంటే నేను ఒక మాట ఈ రోజు వాళ్ళకి చెప్పినంటే అవును. ఎలక్షన్ తర్వాత దాన్ని అన్నా బిర్యానీ సెంటర్ చేయనీకి రోజు ప్రయత్నించిన. ఫోన్ చేస్తున్నానా? పైసలు కట్టాలి హలో సార్. బ్రదర్, అరే తమ్ముడు. ఊళ్ళందరూ పోయి తిన్నారంటనా? మనం చెప్పేది అనేది మన జనాలకు పోయి నెక్స్ట్ ఇయర్ మనం గెలవనీకి ఉంటుందిరా బాబు. ఇంటర్వ్యూలో చెప్పేది మనం ఏం నమ్మకం అనేది బ్రదర్, మీ నీకు సర్పంచ్ అర్థమవుతుందా? గెలవాలా నువ్వు లేదండి గమ్మునుండు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో? కొంచెం ఆగండి. ఇప్పటికే బాధ ఉందిరా బాబు అంటే నేను ఫస్ట్ నవ్వుకుంటా నేను మాట్లాడు తీసేసినా రాదప్పా. గెలుస్తాను. ఎందుకు అంత సీరియస్? నవ్వుకుంటా మాట్లాడు. పక్క నేను తీసేసినా గెలుస్తాను అసలు నెక్స్ట్ ఇయర్ నేను ఉండడు. బాధపడుతున్నా. అరే నాగలేని బాధ మొత్తం నీకు ఉందంటే నువ్వేం బాధపడుతున్నావు? సరే సరే, అంటే ఇప్పుడు మనకైతే కొంతమంది, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీ గ్రామమే, అతను మీరు డబ్బులు ఇవ్వలేదు, అతను చాలా నిజాయితీపరుడు, అతను మీతో మాట్లాడాలని చెప్పేసి మా స్టూడియో కాల్ చేస్తున్నారు. మాట్లాడగలరా మీరు? మాట్లాడతాం అలాంటి వ్యక్తి అంటే ఓకేనండి. మాట్లాడతాం దానికి ఏముంటుంది. ఆ మేనేజర్ గారు కొంచెం కాల్ కనెక్ట్ చేయరా? సో ఫ్రెండ్స్, కాల్ అయితే కనెక్ట్ అయిందండి. ఒక గ్రామంలో హలో నరేందర్ గారు. చెప్పండి ఎవరండి? యా హాయ్ అండి, నేను ఇట్లా స్టూడియో నుంచి కాల్ చేస్తున్నానండి. మీ గ్రామం మాజీ సర్పంచ్ పెంటయ్య గారు ఉన్నారు మన స్టూడియోలో. ఆ, అయితే మీరు మాట్లాడుతున్నారు కదా కాల్‌లో, అందుకని కాల్ కనెక్ట్ చేశానండి. సార్ చెప్పండి సార్, అంటే ఇంతకుముందు మీరు కూడా అదే గ్రామం కదా, అతను ఏం హామీలు ఇచ్చారు, ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మీ సమాధానం కావాలండి. అంటే ఈడ పక్కన చెట్టు ఉండేది. ఆ హ్మ్. చెట్టు తీపిస్తా అన్నాడు, తీపియలేడు. ఓకే. అట్లా ఈడు బాయి పొక్కు ఉంది, హ్మ్. ఆ బాయి పొక్క ఉడిపిస్తా అన్నాడు, ఓకే. అది ఉడిపియలేడు. ఓకే. ఆ! అంటే నేను కొన్ని విన్నానండి. కొన్ని మోరీలు ఉంటాయి కదా, మురికి కాలువలు. ఆ, అక్కడ ఆ మోరి కూడా తీస్తా అని ఆడు ఆ ఎవరు తీయకుండా నేను వచ్చి తీస్తా అన్నాడు, అది కూడా తీపియలేడు. పెంట గారు వింటున్నారండి? అయితే నేను రీసెంట్‌గా ఒకటి చూసానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయింది పెంటయ్య గారిది ఒక వీడియో. ఉమ్, ఒక చిన్న పాపకి ముడ్డి కడుగుతున్నారనమాట. అది నిజమేనంటారా? అది కూడా ఫేక్ అండి? ఏం ఫేకేనండి అది కూడా. అంటే క్లియర్‌గా తెలుస్తుంది కదా, ఒక పాప బాత్రూమ్ వెళ్తుంది కానీ మనోడు దగ్గరుండి కడుగుతాడు. అది ఫేక్ కాదు కదా? అయితే గసోటి చేస్తాడు, అవి నిజమే అవి అంటే గసోటి అయితే చేస్తాడు. జస్ట్ వీడియో కోసం అంటారా? వీడియో కోసం చేస్తాడు గసోటి. సరేనండి. అయితే పెంటయ్య గారు మాట్లాడతారు మీతోని. అంటే మరి చెప్పండి మరి, అంటే నెక్స్ట్ టైమ్ ఎలా ఉండాలి ఏంటి మాట్లాడండి. సార్ మాట్లాడండి పెంటయ్య గారు. హలో చెప్పు నరేందర్. పెళ్ళయ్య గారు నమస్తేనండి. నమస్తే నమస్తే. స్టూడియో వచ్చిందని మేము మాట్లాడుతున్నాం మొత్తం పెద్ద పెద్ద మాటలు. పెద్దమానారేంది అదే నీ పొక్క ఉడిపిస్తా అన్నారు కదా, ఉడిపియలేదా? అదే చేస్తూనే ఉంటాయి కదా నరేందర్. మనము విలేజ్ లెవెల్లో మనలు చెప్పినాం, వార్డ్ మెంబర్ చెప్పినాం, చూలేనట్టు మరి ఇక మన దృష్టికి ఏమో తీసుకురాలేదు. కిషోడి చేస్తుడు జరా ఇట్లా మంది గుడ్డలు కడుగు గది అంటే గది నడవదు. కిషోడి పనులు చేస్తుంటేనే జరా వచ్చే సంవత్సరం కూడా గెలుస్తావు మరి. అదే అదే నువ్వు కూడా ఉంటివి అన్న గెలుస్తామంటివి, అయిపోయిన తర్వాత మళ్ళా గెలవలో. ఈరోజు అన్న స్టూడియో పిలిచిండే మాట్లాడుతుంటే సరే పెట్టు మనోడే అని అదే చెప్పిన. నువ్వు ఇట్లా మంచోడు అన్ని చేసి ఇట్లా అడిగిండు అని చెప్పిన. అదే 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 కరెక్టే నరేందర్. మరి ఇప్పుడు ఎట్లంటావు మరి? ఇప్పుడు దీని సమస్య అయ్యింది, దీన్ని అన్నతో మాట్లాడరా ఒకసారి? నరేందర్ గారు, థ్యాంక్ యూ అండి. అంటే మీ విలువైన సమాచారం అయితే ఇచ్చారండి. ఒక గ్రామంలో అంటే ఒక సర్పంచ్ ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోతే ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే అని చెప్పేసి ఒక నిదర్శనం. థ్యాంక్ యూ అండి. ఓకే. పెంటయ్య గారు చూశారు కదంటే, అంటే ఇది ఒక్కటేనే కాదు, చాలా మంది ప్రజలు కూడా ఇలాగే అంటున్నారు. ఎందుకంటే అతను హామీలు మాత్రమే ఇస్తాడు. మాజీ సర్పంచ్ ఇంతకుముందు ఆల్రెడీ మీ ప్రభుత్వం చూసింటారు కదా. సో చూసినా. ఆ ఎక్స్పీరియన్స్ తోని మేబీ ఇది కూడా ఒక రీజన్ అనుకుంటా, మీ పరాజయం పాలవడానికి ఇది కూడా ఒక కారణం. మీరు దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకోండి. మా స్టూడియో ఉద్దేశం అంటే మిమ్మల్ని అవమానించడం అని కాదు. దీనివల్ల మీరు కొన్ని కొన్ని తప్పులు తెలుసుకోండి, ఎక్కడ తప్పులు చేశాము, నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి. ఓకే అండి కరెక్ట్. ప్రజలారా మీరు కూడా, ఇప్పుడు పెంటయ్య గారు అయితే ఓడిపోయిన బాధలో ఉన్నా కూడా మనకైతే ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు తన పక్కనే ఉంటూ తనకి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి పెంటయ్య గారు అంటున్నారు. అది మాత్రం నిజమే. నమ్మినోళ్ళనే కదండి మోసం చేసేది ఎవరైనా సరే. కాబట్టి మీరు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీరు అంతే అండి. ఈసారి చాలా బుద్ధి వచ్చింది నాకు కూడా. ఎందుకంటే నెక్స్ట్ అదే. టైం మనం ఏం చేయాలనేది మనం డైరెక్ట్ ప్రజలలో మనకే ఉండాలి. అవును. ఇప్పుడు మధ్యలో ఉండేసరికి వీళ్ళు వాళ్ళ మధ్యలో నేను అవును. వాళ్ళని కలవలేకపోతున్నాను. ఉమ్, ఇప్పుడు టీం లెక్క ఏర్పడ్డారు అంటే అవును. డైరెక్ట్ వాళ్ళతో నాకు బాండింగ్ కాకుండా ఉన్నది.
బట్ రెగ్యులర్ గా నేను వెళ్ళలేను క్యాంపింగ్ అనేది. ఆ. ఒక 3 days చేసాం. తర్వాత మిగతా అనేది నువ్వు కాంట్రాక్ట్ గా అన్నప్పుడు అవును. దాని ద్వారా లోపల ఏమైంది అనేది తెలియదు నాకు పూర్తిగా. మీరేం బాధపడకండి పెంటయ్య గారు. మీరు చేసిన కొన్ని కార్యక్రమాలు కొన్ని సందర్భాలు కూడా బాగా నచ్చాయి నాకు మాకు కూడా. బాధ మేము అంటే కూడా నార్మల్ చూసాము. ఏదో ఉంది కానీ సేవ ప్రజలకు చేయాలనే ఉంటది. కానీ అవును. వాళ్ళు నన్ను గుర్తించలే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల సమయంలో వాళ్ళకే తెలుస్తది మళ్ళీ ఎవరు మంచోళ్ళు ఎవరు కాదు. ప్రజలారా మీరు కూడా నా ఒపీనియన్. భోజనం పెడతారా? అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, మీ భోజనము తర్వాత పెడతామండి. ఏంటి సార్ ఇది అరే సీరియస్ గా? ఊరుకో బయటకు అని ఫస్ట్ చెప్పాను. బయటకు వెళ్ళగానే అన్నం Silent గా పెట్టియండి. మేనేజర్ గారు పెద్దది ఏమైనా నిన్న పెరుగన్నం ఉందా లేదా కుక్కకేసినావా? సరే ఓకే. ప్రజలారా ఇప్పటికైనా మారండి. ఇది ఒక అవేర్నెస్ క్లిప్ కోసం. ఎందుకంటే పెంటయ్య గారు మాటలు విని ప్రజలందరూ మారుతారు. ఎందుకంటే చాలా మంది నోటికి ఓటు అంటాం చూడండి, డబ్బులు తీసుకొని ఓటేస్తారు. మీరు ఎందుకు ఓటు వేయలేదంటే నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు, మేము ఎందుకు ఓటేస్తామని అంటున్నారు. అరే చాయ్ ఇప్పిస్తారా నాయన కొద్దిసేపు లాగు. సో మీరు కూడా స్టూడియోలో ఉంటుంది మీ చాయ్ మైండ్ తాగుతావు. అనేది చేంజ్ చేసుకోండి. డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని కాదు, ప్రజాస్వామ్యం అనేది మార్చాలి. మీకు ఎలాంటి నాయకుడు ఉంటే బిస్కెట్లు జీవితాలు ఉన్నాయా చాయ్లో బాగుంటాయి. మళ్ళా? అరే కుక్క బిస్కెట్లు ఇవ్వండి మేనేజర్ గారు. కుక్క బిస్కెట్లు ఉంది కదా? మీరైనా మారండి. అయిపోయింది అదే అదే పెంటయ్య బాబు గారు అయితే నువ్వు. థ్యాంక్ యూ పెంటయ్య గారు. చాలా ఓకే మంచి అండి. ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రజలకి మీరు ఫైనల్ మీరు చెప్పే సందేశం ఏంటో ఒకసారి ప్రజలను చూసి మాట్లాడండి ఫైనల్ గా. అందరికీ నమస్కారం. ఎందుకంటే మనం ఓటమి పాలైనమని కాకుండా మరొకసారి గెలవాలని మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు నా పైన ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఓడిపోయినా సరే మీ ప్రజలలోనే నేను ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలని నా కోరిక. ఏదో ఒక బాధ అంటే అనుకోకుండా నేను చేసేది అన్ని నెరవేర్చడం కానీ వేరే ద్వారా నేను మిస్అండర్స్టాండింగ్ అయిపోయి నన్ను ఈరోజు వేరే వాళ్ళ కమ్యూనిటీ వల్ల నేను ఓడిపోవడం జరిగింది. ఆ బాధ ఉన్నది. కానీ ఎప్పుడైనా మళ్ళీ మీరే నన్ను గెలిపిస్తారు. ఈ 5 ఏళ్ల కాలం మీకు ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎలాంటి చేశాడని మీరే చూస్తారు కాబట్టి భవిష్యత్తులో దాని గురించి నేను ఏమనలేను కాబట్టి ఎప్పుడు అందుబాటులో మీకు నేను ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ప్రజలారు ఇప్పటివరకు అయితే చూశారు పెంటయ్య గారు పాపం చాలా బాధతో అతనితో జర్నీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చిందండి నాకు. ఫైనల్ గా అతని కోసం అయితే నేను చెప్పేది ఒకటి, అతను ఓడిపోయినా కూడా ప్రజల హృదయాన్ని మాత్రం గెలుచుకున్నాడు. సో ఈ ఇంటర్వ్యూ అయితే ఇప్పటివరకు ఆపేస్తున్నాం. మరి కొత్త వీడియోతో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే. నీకు అర్థం కాదుగా పెట్టిస్తాను. థ్యాంక్ యూ.